గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. మారింది పేరే, దోపిడీకి దారే. ఏపీలోని ఏలూరు జిల్లా గోపాలాపురం మండలం గుడ్డిగూడెం వద్ద నిర్మించిన పోలవరం ప్రధాన కాలువ ఇది. గోదావరిని చెరపట్టడమే ఏపీ లక్ష్యం. నల్లమల సాగర్ అసలు మర్మం ఇదే. దారి మారినా దోపిడీ అదే, రూటు వేరైనా మోసం కథే. ఇది మొత్తానికి పేరు మార్చి ఎటుబడి తెలంగాణ నుంచి గోదావరి నీళ్ళు తీసుకుపోవాలి. తెలంగాణను ఎండపెట్టేలా ఏపీ కేంద్రం ఎత్తుగడ. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? భవిష్యత్తులో 184 టీఎంసీలో మన నీళ్లకు గండి. ముందు చర్చించుకోవాలి ఏం జరుగుతుందని, తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చుకోవడం, కేంద్రం మన చేతులు ఉందిగా ఈ రాష్ట్రాన్ని కీలు బొమ్మని చేసి ఆడుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటివి ఉండదు, ఇలాంటి సోకు ఉండదు ఆయనకు. మొత్తం ఫుట్బాల్లు, బ్యూటీ కాంటెస్ట్లు, గ్లోబల్ సమ్మిట్లని డమ్మీ ఫ్లెక్సీలు పెట్టడం, వీటి మీద ఉన్న కాన్సన్ట్రేషను. మరి ఒక పక్కన పొరుగు రాష్ట్రం వాడు కేంద్రంతో మంచిగా ఉండి విభత్సంగా అన్ని తెచ్చుకుంటుండు, మరి మన నీళ్ళకే గండి పెడుతున్న ఆలోచన ఉంది కదా. ఆలోచన అనేది పరిపాలన దిశగా ఉండాలి, పబ్లిసిటీ దిశ కాదు. కాంగ్రెస్ కిరాతకం. అధికార మద్దతుతో బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు. పంచాయతీ ఫలితాలతో కక్ష. పల్లెల్లో ఫ్యాక్షన్ తరహాలో కాంగ్రెస్ గుండాగిరి. కామారెడ్డి జిల్లా సోమర్పేటలో అరాచకం. బీఆర్ఎస్ నాయకుడిపై దాడి. ఊరి జనం పరామర్శకు రావడంతో ఊగిపోయిన గ్రామ సర్పంచ్ తమ్ముడు. ట్రాక్టర్తో తొక్కించి రాక్షసం. వాహనం కింద నలిగి మహిళల ఆహాకారాలు. 5గురికి తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం. గ్రామస్తుల ఆందోళన. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో బీఆర్ఎస్ విజేత ఇంటిపై రాళ్ల దాడితో మరో 2 నాయకులపైన కాంగ్రెస్ దౌర్జన్యవాడ. ఓడిపోయిందన్న అసహనంతో ఇంత కిరాతకానికి గురైనప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 5 ఏళ్ళు జైలు శిక్ష చేయాలని, బయటికి రాకుండా ఇంకొకటి ఇలాంటి పని చేయాలంటే భయపడేది చేయాలి. ఈ 5 ఏళ్ళు నేను సర్పంచ్గా ఉన్నంతకాలం ఆయన జైలు వేయాలి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఊకనే మళ్ళా అధికారం మన చేతులు ఉంది కానీ బయటకు వచ్చి విచ్చలవిడిగా తిరిగితే మళ్ళీ నెక్స్ట్ టైం అదే రిపీట్ అయింది. ఒక్కసారి 5 ఏళ్ళు జైల్లో వేస్తే వాడిని బుద్ధి వస్తుంది. గెలుపోవడం సహజం. ఎమ్మెల్యేలే ఓడిపోతున్నారు, ముఖ్యమంత్రి ఓడిపోయి ఇంట్లో కూర్చుంటూ నీదేందా బుడ్డర్కాను. కేసీఆరే ఫామ్ హౌస్లో కూర్చుంటూ ఓడిపోయి ముఖ్యమంత్రిగా. ఎమ్మెల్యే గెలిచినా బయటికి రావట్లేదు. నువ్వెంత, నీ లెక్క ఎంత? ఈ మాత్రం సర్పంచ్ పదవికి అసహనం వ్యక్తం చేసి అవతల మీద దాడి చేయాలనా? పోలీసులు కఠినంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. 5 ఏళ్ళు జైలు లేరా అని బుద్ధి వస్తుంది. ఇంకొకసారి ఓడి ఇలాంటివి చేయకుండా, ఏ పార్టీడైనా పార్టీకి అతీతంగా తీసుకోవాలి ఇలాంటివి. ఇంత దుర్మార్గమా? ఆగడాలు ఆపకపోతే ఖబర్దార్. కాంగ్రెస్ గూండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దన్నట్టు హెచ్చరిక. మాజీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఘటనపై ఆరా. సర్పంచ్లు వేధిస్తే ఊరుకోమని వారిని, కష్టపడిన వారిని కాపాడుకుంటామన్న కేటీఆర్. జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. గ్రీన్ఫీల్డ్ హైవేకు హైకోర్టు బ్రేక్. భూసేకరణపై యథాస్థితి కొనసాగించాలని ఆదేశం. వాసాల మరి కాంగ్రెస్ బ్యాలెట్ చోరీ. 2 అభ్యర్థులకు సమాన ఓట్లు. టాస్తో గెలిచిన కాంగ్రెస్. బీఆర్ఎస్కు ఓటేసిన బ్యాలెట్ పేపర్ మరునాడు ప్రత్యక్షం. అట్లుంది వ్యవస్థ. ఈ అధికారం మన చేతులు ఉంది కదా అని అడ్డగోలుగా అవినీతి చేస్తే పాపం మండదా? అవతల వాళ్ళకి పోదా మళ్ళీ అధికారం? అయ్యే రివెంజ్ రావా? తలకాయ ఉండి చేయాలి వాళ్ళ పనులు చేస్తే. మెస్సీ టూర్లో హై ప్రొఫైల్ మోసం అంటే ఇది శవాల కాడ పేలాలు ఎరక తినే బ్యాచ్ అంతా. ఫోటోల కోసం ఫోటోలకు 10 లక్షలు వసూలు చేసి 45 కోట్లు దందా చేసిరట. ఎంత దుర్మార్గం ఇది, ఇజ్జత్ తక్కువ పని. 45 కోట్ల వరకు వసూలు చేసినట్టు పార్వతిరెడ్డిపై ఆరోపణలు అంట. టూర్కు చీఫ్ పార్ట్నర్గా రేవంత్ రియాలిటీ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య. అర్హతలను పట్టించుకోకుండా ఆమెకి ఈవెంట్ బాధ్యతలు అప్పగించాడు. మెస్సీతో ఫోటోకు 9.95 లక్షలు ఫిక్స్. 500 మంది నుంచి వసూలు. మీట్ అండ్ గ్రీట్లో 29 మందినే కరాచాలనం. ఫోటోకు అవకాశం. ఇండియా టూర్లో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లోనే ఫోటోలు దందా. ప్రకటనల ఒప్పందాలపై ఆరోపణలు. మోసం చేశారంటారు పలువురు. ఇది ఇజ్జత్ తీస్తానికి మీరు ఇలాంటివి చేసేది. నీ సోకు, నీ మనవన్ సోకు తీర్చడానికేమో మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెట్టిస్తావు 2-3 నిమిషాల మ్యాచ్కి. ఈ ప్రజల సొమ్ము ఓన్ సొమ్ము అది. గత ముఖ్యమంత్రి మనవడు దేవుని కాడ తలంబ్రాలు ఇస్తేనే నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ పీకుడు ఎంత? నీ మనవనైతే నీ మీద ఎత్తుకొని ఊరేగు. అధికారికంగా గుళ్ళకి తీసుకుపోతావా, గర్భగుళ్ళకి తీసుకుపోతావా అని మాట్లాడినా నువ్వు. నీ మనవన్ని నువ్వు ఊరేగు. నువ్వు నీ మనవడు పొద్దున్నాక ఆడుకోని సెలవు పెట్టి మెస్సీతో అడిగే అవసరం ఏముంది? ఒక పిల్లగానే తోసేస్తేవి. ఇది ఎక్కడి భాగవతం? అంటే అధికారం నీ చేతులు ఉంది కానీ విచ్చలవిడిగా చేస్తావా? ఆయన చేసిందే నువ్వు చేసినావు, తేడా ఏముంది? ఇగో ఈ అగ్రవర్ణం వాళ్ళకు అధికారం ఇస్తే ఇదే బలుపు.
ఇయే శకలు. అక్కడ లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. ఒక పిల్లగాడిని అడ్డంగా నువ్వే దోషిస్తున్నావు బాడీ గార్డు లెక్క మారి. కనీసం ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు అన్న సోయి లేకుండా ఇజ్జత్ తీస్తానికా మీరు పాలకులు ఉన్నది? అరే ఎవరిని ఇష్టం వచ్చిన ప్లేయర్ను వాడు తీసుకొచ్చి 100 కోట్లు, ఎవరి సోకు వాడు తీసుకొచ్చి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతుంటే తెలంగాణ ప్రజలు నిద్రపోతున్నారు. ఎదురు తిరగాల, నేపాల్లో జరగాలి. ఆయన ఏమో కార్ రేస్ సోకు ఉందని ఆయన తీసుకొస్తాడు, 100 కోట్లు ఖర్చు పెడతాడు. ఈయనకేమో అందాల సోకు ఉందని బ్యూటీ కాంటెస్టులు పెడతాడు, ఫ్యాన్ అని ఫుట్బాల్ మ్యాచ్లు పెడతాడు. ఎవరి సొమ్ము ఎవడు అనుభవిస్తుండు. అదే టైంలో గురుకులాల్లో 40 మంది 14 మంది పిల్లలు ఆ ఫుడ్ పాయిజన్ అయితే అడిగిన దిక్కులేదు. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ బొందం మీద ఫుట్బాల్ ఓడాడుతాడు ఈ రాష్ట్రంలో. దానివల్ల ఏమన్నా ఒరిగింది ఉందా ఇప్పటి వరకు? రేపు పొరుగుతుందా ఏమన్నా? అరే గురుకులాలలో తిండి చక్కగా పెట్టే దిక్కు లేదు మీకు. ఎందుకే ఆ సోకులు? నీ ఇంట్లో డబ్బులు నీ ఆస్తులు ఏమైనా అమ్ముకుంటే మ్యాచ్లు పెట్టు, భూములు అమ్మి. అరే మేము కట్టిన పనులంగా నువ్వు సోకులు పడేది ఏంది నాకు అర్థం కాదు. ఈ ప్రజలు అడగక ఇక్కడనేమో ప్రజలు నిద్రావస్థలో ఉన్నారు. నా కుటుంబం నేను చల్లగా ఉన్నా, వేరేటోతో నాకేం సంబంధం? అది అట్లుంది వ్యవస్థ. వాడేమో ఎంజాయ్ చేస్తుండే అక్కడ, ఇక్కడ కట్టే పన్నులతోటి. ఈ భారం ఓన్ మీద పడుతుంది, వీని మీదే పడుతుంది. అది ఈయనకి అర్థం కాదు. ఈ నెల 10,000తో గడిచిన కుటుంబం నెక్స్ట్ నెల 12,000 13,000 పడుతుంది. ఒక్కొక్క 5 రూపాయలు ఒక్కొక్క వస్తువు మీద పెరుగుతుంది. ఆ భారం అంతా ఓడి మీద వేస్తుండు. వీళ్ళు చేసే జల్సాలకు ప్రజల మీద చేసే పన్నులై. నీకు గురుకులాలలో అన్నం పెట్టే దిక్కే లేదు, ఫుడ్ పాయిజన్ కాకుండా పెట్టే దిక్కే లేదు. నీకెందుకే ఆ సోకులు? నువ్వు నీ కుటుంబం, నీ మనవడు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ కథ నీకు ఏమైనా ఉంటే నువ్వు నీ భూములు అమ్ముకొని పిలిపించుకొని ఆడుకో. నీ ఫామ్ హౌస్లా నువ్వేమన్నా ప్లే గ్రౌండ్ తయారు చేయించుకొని ఆడుకో. పబ్లిక్ సొమ్ము నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేది ఏంది? అడిగేటోళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం. నేపాల్లో జరిగినట్టు జరగాలి, ఒక్కొక్కరిని రోడ్ల మీద గుంజుకురావాలి. అప్పుడు అర్థమవుతుంది. హెలికాప్టర్లు వేసుకొని పారిపోయారు నేపాల్. ఇక యాప్ సోపాలు. ఫోన్లో బుక్ చేసుకుంటేనే యూరియా, సర్కారు మరో కిరికిరి. పంపిణీలో కోతకు రేవంత్ సర్కార్ ఎత్తుగడ. కొత్త యాప్ను తీసుకొచ్చి వ్యవసాయ శాఖ పంట వేసినట్టు నిరూపిస్తేనే యూరియా బస్తా. యాప్లో బుక్ చేస్తేనే ఇంటికి పంపుతారట. ఎకరాకు వరికి కేవలం 2 బస్తాలే కేటాయింపు. మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాలుగా నిర్ణయం. అన్నీ ఒకేసారి ఇవ్వకుండా నిబంధనలు అడ్డు. 15 రోజుల చొప్పున 3 విడతల్లో పంపిణీ. ఇదోటిగా రోడ్ల మీద నిలబడకుండా చెప్పులు సంచులు పెడితే మళ్ళీ ఇజ్జత్ పోద్ది. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఇక వేరే ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ అటు ఇటు చూసేలోపు ఇంకో 2.5 ఏళ్ళలోపు ఈ మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ ఇజ్జత్ తక్కువ పని ఎందుకని యాప్ తయారు చేసిండు. ఇక ఇంట్లో ఎదురు చూడాలి. ఇప్పుడు ఇసుక లెక్క, ఇసుక బాగా ఎట్లుంది ఇప్పుడు ఇందిరా మిల్లకు. అట్లా యూరియా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టరు. యూరియా ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నువ్వు యూరియా వాడుతున్నా కొద్దీ నీకు పంట దిగుబడి వస్తుంది, కానీ నువ్వు వాడితే భూమి సారం తగ్గిపోతుంది. యూరియా వల్ల ఉన్న నష్టాలు ఏంది, లాభాలు ఏంది అనేది ఇప్పుడు ఊరికి ఒక ఆఫీసర్ ఉన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ఏఈఓ ఉన్నాడు, ఏఓ ఉన్నాడు, వాళ్ళకు అసిస్టెంట్ ఉన్నాడు. వీళ్ళంతా ఏం చేస్తారు? వ్యవసాయ శాఖ గురించి ఊర్లో మీటింగ్ పెట్టి ప్రజలకు అవేర్నెస్ కలిపియమనం. యూరియా వైపు నుండి మళ్లించే ప్రయత్నాలు చేయరు. అది ఒక ప్రాసెస్లో చేయాలి. ఊగానే అసలు మీ ఆలోచనలు ఈ పరిపాలన మీద ఇక్కడ ఉంటాయి కదా ముచ్చట అనేది. ఎంతసేపు నిన్ను బ్రాండ్ అంబాసిడర్గా మార్చుకోవాలా, ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి వస్తే ఒకడు గుర్తుపట్టట్లేదు ముఖ్యమంత్రి కూడా అంటే. అది పరిస్థితి. దాన్ని పోగొట్టుకోవాలంటే ఈ రాష్ట్రానికి ఒక ఈయన ముఖ్యమంత్రి అని తెలుసుకోవాలని నువ్వు 100 కోట్లు తగలబెడుతుంటివి. అరే ఇక్కడ అధికారులు గ్రామానికి ఉన్నారు అధికారులు, వాళ్ళతో అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టిరి. అసలు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి కదా. ఎంతసేపు సోకులేనా? మేడారం శిలలపై తల్లుల చరిత్ర. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలకు శిల్పరూపం. 750 కోయ వంశాల ఇంటి పేర్లను తెలిపేలా 7,000 చిహ్నాలు. మొత్తానికైతే అద్భుతంగానే ఉందట, మంచిగా కడుతురట. ఓకే, ఇలాంటి ఓకే. అవినీతి లేకుండా చేయరు కనీసం ఇలాంటి అన్న. జోర్డాన్కు చేరుకున్న మోదీ. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఈ పర్యటనతో 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. ఎంత పెంచితే ఎన్ని నిధులు అవసరమో లెక్కలు తీస్తారు. రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ సహా మొత్తం పెన్షన్దారులు 44 లక్షలు. ఇక తెరపైకి ఇంకో పెన్షన్ డ్రామా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నడిపించడానికి. వాళ్ళ ఇది కూడా ఎట్లా ఇస్తాడట, మొత్తం ఒకేసారి సాధ్యం కాకపోతే
దశల వారీగా పెంచే ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది నీ 6 గ్యారెంటీలలో అది మెయిన్. ఇక అప్లోడ్ రాయాలి దీని మీద రాస్తుంటే అమ్మ ఇక ఊర్లలో ఇక పెరుగుతాయటగా, వచ్చే నెల పెరుగుతాయటగా. మరి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓడిపోతే మళ్ళీ ఆపుతారేమో, ఇవ్వాల ఓట్లు. అట్లనే సర్పంచ్ని లాగించారు, ఈ 2 కూడా లాగిస్తే కథ మళ్ళీ 2 ఏళ్ల వరకు ఇక ఊర్లలో ఓడిని టచ్ చేయకుండా ఏం కాదు. ఇక ఉపాధి హామీ నుంచి గాంధీ పేరు తొలగింపు, ఎంజీఎన్ఆర్ఈజీ స్థానంలో కేంద్రం కొత్త చట్టం బీబీజీ రామ్జీ 2025 పేరుతో త్వరలో లోక్సభలో బిల్లు, దాని ఆమోదానికి బీజేపీ సభ్యులకు విప్ జారీ. ఇది పాస్ అయితే ఏడాదిలో 125 రోజులు ఉపాధి పనులు చేసిన వారంలోనే కూలి అట, పని కల్పించకుండా వృత్తి. రూపాయి మరింత పతనం, రూపాయి పతనం ఆగడం లేదు. దిగుమతిదారుల నుంచి డాలర్కు డిమాండ్ పెరగడంతో మన కరెన్సీ విలువ పడిపోతుంది. డాలర్తో రూపాయి సోమవారం సెషన్లో 31 పైసలు తగ్గి జీవితకాల కనిష్టమైన 90.80కి చేరింది. చివరికి 90.74 వద్ద సెటిల్ అయిందట. ఒక్క డాలరు 90.74. అట్లుంది వ్యవస్థ, అంత దిగజారిపోతుంది. ఈ 75 ఏళ్ళల్లో 90 సార్లు దిగజారిస్తిరి. $1 ఒక రూపాయి కంచెలు $1 90.74 పైసలకు తీసుకొచ్చిన మీ ఘనత, మీ పరిపాలన, మీ అద్భుతమైన చరిత్ర, ఈ 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్ర ఇదా? ఆఖరి దశకు పంచాయతీ పోరు, ముగిసిన 3వ విడత ఎన్నికల ప్రచారం, బందైన మైకులు, పంపకాలు షురు. 3752 సర్పంచ్, 28400 వార్డు స్థానాలకు రేపే పోలింగ్. ఇందిరమ్మ ఇండ్లు మరింత స్పీడు, మార్చి చివరి నాటికి 1,00,000 ఇండ్ల గృహప్రవేశాలకు సర్కార్ నిర్ణయం. రవీంద్ర భారతిలో బాలు విగ్రహావిష్కరణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిపూర్ణ కళాకారుడు. ఆ మహానుభావుడు గురించి రేపటి తరానికి తెలియాలి. వెంకయ్యనాయుడు, ఆయన ప్రతి పాట భావ జలపాతమని ప్రశంస. బాలు అజాత శత్రువు దత్తాత్రేయ, సినీ చరిత్రపై చెరగని సంతకం శ్రీధర్ బాబు. భానుమతి గారు ముఖ్యమంత్రి వస్తే బాగుండు, ఎందుకు రాలేదో. ఆయన ఏమైనా ఫుట్బాల్, బ్యూటీ కాంటెస్ట్ ఇటుకే పోతాడు, ఇలాంటి వాటికి రాడు. ఎందుకంటే ఆడ తెలంగాణ ఉద్యమకారులను మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి వాటి మధ్యన ఆవిష్కరించిన విగ్రహం అది. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం, త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది. బీజేపీ ఎన్ని రోజులు అడ్డుపడ్డా బీసీల కల సాకారం చేస్తామని వెల్లడి. కాంగ్రెస్ వైపు ఇండిపెండెంట్ల చూపు, అభివృద్ధి కోసం అంటే అధికార పార్టీలో చేరుతున్న సర్పంచులు. 2 విడతల్లో కలిపి 400 మందికి పైగా ఇండిపెండెంట్లు విజయం. తమ పార్టీలోకి రావాలంటే పలు చోట్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆఫర్లు. మీరు అసలు ఓట్లు వేయకముందే ప్రజల్ని బెదిరించిన వాళ్ళు గెలిచినాక వాళ్ళని వదిలిపెడతారా? వాడిని బ్లాక్మెయిల్ చేసినా మీ పార్టీలో తీసుకుంటారు, వానికి ఇష్టం లేకున్నా కూడా. అసలు అవతల ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళనే మీరు బలవంతంగా రప్పిస్తారు, ఈ ఇండిపెండెంట్లను వదిలిపెడతారా? ఇది మీ యొక్క కాంగ్రెస్ అని కాదు, గత ప్రభుత్వం ఆడిన డ్రామా కూడా గదే కదా. ఎవడు అధికారంలోనే చేసేది గదే ముచ్చట. హిమాలయాల్లో డేంజరస్గా అమెరికా న్యూక్లియర్ డివైస్, 60 ఏళ్లుగా అక్కడ ఇప్పటిదాకా ఆచూకీ మిస్టరీనే. చైనాపై గూఢాచార్యం కోసం భారత్తో కలిసి అమెరికా మిషన్. నందాదేవి పర్వత శిఖరాన యాంటెన్నా ఏర్పాటుకు ప్రయత్నం, మంచు తుఫాన్ కారణంగా ప్లూటోనియంతో కూడిన అణు పరికరం మిస్. ఆ పరికరం దెబ్బతింటే గంగా నదిలో రేడియేషన్ కలుషితం, లక్షలాది మంది ప్రాణాలకు ముప్పట. ఇలాంటివన్నీ ఇండియా మీదే ప్రయోగించి ఇండియాతో కలిసి చేయరు. అంత లక్షల మంది ప్రాణాలకు ముప్పున్న దాని మీద అంత నిఘా ఉండాలి. బడిబాటలో మన అమ్మాయిలు ముందంజ, దేశంలోని తెలంగాణ తక్కువ డ్రాప్అవుట్ రేట్, అత్యధిక డ్రాప్అవుట్ ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశవ్యాప్తంగా లక్షలాది మంది బాలికలు చదువుకు దూరం, ఆర్థిక ఇబ్బందులు, వలసలు, బాల కార్మిక వ్యవస్థ ప్రధాన కారణాలు. బడిబాటలో మన అమ్మాయిలు ముందంజ అంటే అది రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ కాదు, అది మన రాష్ట్రం క్రెడిట్. అది మన రాష్ట్రంలో ఉన్న అవేర్నెస్ క్రెడిట్, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల క్రెడిట్ అది. మరి ఇలాంటి అమ్మాయిలకు ఎలాంటి ఫుడ్ అందియాలి? గురుకులలో ఫుడ్ పాయిజన్ నెలకు ఒకటి అవుతుంది. ఎంత గలీజుగుంటుందంటే ఆ వ్యవస్థ. అందుకే పొలిటీషియన్స్, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరినీ ఈ ప్రభుత్వ పాఠశాలకు దోలాలి, మధ్యాహ్న పథకం భోజనం తినిపించాలి, అప్పుడు నీట్గా ఉంటాయి. అప్పటి వరకు ఈ వ్యవస్థ ఇట్లనే తగలబడుతుంది. రాజకీయ నాయకుల పిల్లలు కానీ, ప్రభుత్వ ఉద్యోగుల పన్నుల నుంచి జీతాలు తీసుకుంటున్న ప్రతి ఉద్యోగి పిల్లలు కానీ ప్రభుత్వ పాఠశాలలు చదివినప్పుడే అవి బాగుపడతాయి. అప్పటి వరకు ఈ వ్యవస్థ మారదు. వాడు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు తగలబెట్టినా ఆ ప్రభుత్వ వ్యవస్థ అట్లనే ఉంటుంది. విద్యా వ్యవస్థ వీళ్ళందరినీ ఇళ్ళనే చదివించాలనే జీవో చేస్తేనే మారుతుంది, సమూలంగా మారుతుంది. ఇక వీళ్ళతో భాగవతం. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం కేంద్రంపై పోరాటం. ఎన్నేళ్ళు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తారు, దానికి కథ ఏంది,
ఆర్ కృష్ణయ్య బీసీ పోరాటం చేసినట్టే ఉంటుంది ఇక జీవితకాల పోరాటం. త్వరలో రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తాం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల మహాధర్ణ. ఏం లేదు ఇక, ఎవడైనా స్పాన్సర్ దొరికినంత సేపు, దొరకనంత సేపు ఏమో ఈ రాష్ట్రాలలో ఆడాడ సభలు పెట్టడం, మాట్లాడడం. ఎవడన్నా స్పాన్సర్ దొరికితే ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో చేతులు లేపడం, జై తెలంగాణ 42% బీసీ అనడం. ఇక అలవాటు, ఇక ఒక కార్యాచరణ, ఇక దీని మీద పబ్బం గడపడం. ఉద్యమం చేస్తే ఎట్టుండాలి? అది నీకు అర్జెంటుగా ఇప్పుడు ఆడ పార్లమెంటు జరుగుతుంది, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది, ఈ టైంలో ఎట్లా చేయాలి? ఉధృతంగా చేయాలి. ఇంకానే కథ ఇక మనం పబ్బం గడుపుకోవాలి ఈ పేరు చెప్పి. కాంగ్రెస్ మద్దతిస్తున్న వారిని గెలిపిస్తేనే వేగంగా అభివృద్ధి. గత పాలకులు పంచాయతీలను విస్మరించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ స్కీమ్ను చంపే కుట్ర, పేదల పొట్ట కొట్టడమే కేంద్రం ఉద్దేశం. మంత్రి సీతక్క. కేంద్రం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్. అసలు ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంది? గాంధీ అనే పేరు తీసేయడం ఎందుకనే దాని గురించి మాట్లాడాలి. మిగిలిందంతా బెటరే ఉంది కదా. ఛార్జీలు పెంచుతారు, ప్లస్ రోజులు పెంచుతారు, 25 రోజులు, 100 రోజులు 125 రోజులు చేస్తారు. గాంధీ పేరు ఎందుకు తీసేస్తారు? పెట్టాలన్న నినాదంతో మీరు పోరాడాలి. అది కనీసం దేని మీద వ్యతిరేక చేద్దాం అనేది కూడా తెలియదు ఈ కాంగ్రెస్. దరిద్రం ఏంటంటే, ఇక ఈ దేశంలో రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీకి డోకా లేదు. ఈ రాష్ట్రంలో కిషన్ రెడ్డి ఉన్నంత కాలం వేరే పార్టీలకు డోకా లేదు. ఇది మొత్తం ప్రతి ఒక్కరు, ఈ దేశం మొత్తం అలవాటు అయిపోయింది, ఈ రాష్ట్రం మొత్తం అలవాటు అయిపోయింది. అరే ఇప్పుడు ఆడ జరిగే దాని గురించి దేన్ని వ్యతిరేకించాలనేది కూడా తెలియకపోతే ఎట్లా? ఏం భాగవతం ఏడిచింది మీదిగా? ఇప్పుడు ఆడ పేరు ఇష్యూ, పేరు గురించి మాట్లాడాలి. పథకాన్ని వాళ్ళు పెంచుతుర్రు, ఇంకా రేటు పెంచుతుర్రు, రోజులు పెంచుతుర్రు, పేరు తీసేస్తుర్రు. అంటే పేరును పడేద్దాం మీరు తీసుకోవాలి పాయింట్. అది వదిలేసి పథకాన్ని చంపే కుట్ర, ఈ అర్థం లేని వాదన. పథకం గురించి మాట్లాడేసరికి పేరు సైడ్ ట్రాక్ అవుతుండే. దయచేసి మీరు ఎవరన్నా హైర్ చేసుకొని వేరే పార్టీలోంచి. కేంద్రంలో కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు బీజేపీకి డోకే లేదు. రాష్ట్రంలో బీజేపీలో కిషన్ రెడ్డి ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డోకా లేదు. రూపాయి డౌన్, మరో 25 పైసలు క్షీణత. ఆల్ టైమ్ రికార్డ్ బంగారం. హైదరాబాద్లో 10 గ్రాములకు 1,37,000. ఒకే రోజు 4,000 పెరుగుదల. వెండి కేజీ 2,15,000. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా భారీ డిమాండే కారణం. హిల్ట్ లీక్ వెనుక మంత్రి, ఓ అధికారి సైతం. వారి ద్వారానే గులాబీ నేతలకు సమాచారం. గుర్తించిన విజిలెన్స్ అధికారులు. సీఎం చేతిలో రిపోర్ట్. కారణాలపై ముఖ్యమంత్రి ఆరా. జీవో విడుదల కాకుండానే ఎలా తెలిసిందరా? మరి ఇట్లుంది మీదే. మీకు ఒక సీక్రెట్ మెయింటైన్ చేయడం రాదు, పరిపాలన దిశగా ప్రయత్నాలు ఉండవు, కనీసం వ్యతిరేకించేది ఏందో కూడా తెలియదు. ఎట్లనైనా ఇట్లయితే ఇక ఉపాధి హామీ రద్దు. దాని స్థానంలో విబిజీ రామ్జీ బిల్లు తీసుకొస్తున్న కేంద్రం. పని దినాలు 100 నుంచి 125 పేరుకు 15 రోజుల్లో వేతనం ఇవ్వకుంటే నిరుద్యోగాల వెనుసు. ఇప్పుడు ఆడింది నిరుద్యోగాల వెనుసు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. మోదీకి స్వాగతం పలుకుతున్నాం జోర్డాన్ ప్రధాని. ఉద్యమానికి ప్రజా పునాది లోపించింది. నాయకత్వ నిర్మాణం గణనీయంగా దెబ్బతిన్నది. ఉత్తర దక్షిణ ప్రాంతాలకు మార్గనిర్దేశం చేయలేని స్థితి. వెలుగులోకి మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సర్క్యులర్ వివరాలు. 5 పిల్లలకు ఉరేసి తండ్రి ఆత్మహత్య. 3 ఆడపిల్లల మృతి. ప్రాణాలతో బయటపడే 2 బాలురు. ఆర్థిక ఇబ్బందులే కారణం. బీహార్లో విషాద ఘటనట. సర్పంచ్ ఎన్నికలపై సీఎం ఆరా. ఫలితాలు 3వ విడతపై కీలక నేతలతో డిస్కషన్. ఢిల్లీ నుంచే ఫాలో అప్. నేడు హైదరాబాద్కు ముఖ్యమంత్రి. ఓట్ చోరీ, గద్దీ చోరీ చోట్. సభ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ సోమవారం అక్కడే ఉన్నారు. 2వ విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, 3వ విడత ఎన్నికల తదితర విషయాలపై అక్కడి నుంచే పార్టీ ముఖ్య నాయకులు ఆరా తీసినట్టు సమాచారం. నేడు సీఎం హైదరాబాద్కు రానున్నట్టు తెలిసింది. రేపు 3వ విడత పోలింగ్. నిన్నటితో ముగిసిన ప్రచారం. భర్తను చంపిన భార్యకు యావజ్జీవ శిక్ష. నెలాఖరున అసెంబ్లీ పెడదామా? 2 ఏళ్ల పాలన విజయాలను వివరిద్దామా? సమాలోచనలు చేస్తున్న సీఎం రేవంత్. అసలు ఎట్లా, ఏం విజయాలు? గురుకులాల పిల్లలు ఫుడ్ పాయిజన్ అయిన విజయాలా? పెన్షన్ల కోసం గ్రామాలల్లో లబ్ధిదారుల ఎదురుచూపుల విషయాలా? ఏం విజయాలు అసలు? మీరు అమలు చేస్తారన్న హామీల అమలుకు అద్భుతంగా ప్రజలు పట్టం కట్టిన విజయాలా?
లేకపోతే బీభత్సంగా నిరుద్యోగులకు అసలు నోటిఫికేషన్లు వేసి మొత్తం నిరుద్యోగ వ్యవస్థనే రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారన్న విజయాల, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందన్న విజయాల, ఏం విజయాలు? విజయాల పేరు మీద పెట్టుకున్న గ్లోబల్ సమ్మిట్లు ఇవన్నీ డ్రామాలు సరిపోక ఇంకా అసెంబ్లీలో కూడా విజయాల మీదే ఉంటాయా? అసలు విద్యాశాఖ మంత్రిని పెట్టి ఒకటి నువ్వు ఎక్కడైనా బాగోతావు కానీ ఆ విద్యా వ్యవస్థ కుంటుబట్టిపోతుంది, రోజు రోజుకు దిగజారిపోతుంది. ఆ గురుకులాల పిల్లల పరిస్థితి ఏందో అర్థం కావట్లే. రోజు ఒక జిల్లాలో ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇప్పుడు బాగానే ఉంటారు, ఇంకా కొన్నేళ్ల తర్వాత అసలు వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు మీరు పెట్టే ఆ దరిద్రం ఎట్టుందో ఏం కథో ఇప్పటికిప్పుడు బయటపడే కొన్ని అయితే బయటపడని ఎన్నో 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిన్న ఆహారం వల్ల వాళ్ళకి కొత్త కొత్త జబ్బులు వస్తే ఎవడు బాధ్యుడు? ఏం మెయింటెనెన్స్ ఉంది? అది ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి ఈ మోప అన్న ఆలోచన ఉందా? విద్యాశాఖ మంత్రి అనేటోడు తగలబడితే వాడు తిరిగి చూస్తాడు వీటి గురించి. అన్నీ నీకాన్నే పెట్టుకుంటేవి, నువ్వేమో ఫుట్బాల్ ఆడబోతివి, బ్యూటీ కాంటెస్ట్లు అంటుంటివి, గ్లోబల్ సమ్మిట్లని డమ్మీ ఫ్లెక్సీలు కొట్టిస్తుంటివి. మరి విద్యను ఎవడు పట్టించుకోవాలి? ఇంత దుర్మార్గమా? వారానికి 4 రోజులే పని, కానీ రోజుకు 12 గంటలు వర్క్ చేయాలి. కొత్త లేబర్ కోడ్స్ పై కేంద్రం క్లారిటీ. రోజు 8 గంటలే తడిసి మోపెడు అవుతుంది ఒక్కొక్కరికి. నువ్వు 12 గంటలు పెట్టి మళ్ళీ 3 రోజులు వేతనాలతో కూడిన సెలవులు ఇస్తున్నాడట, కానీ 4 రోజులు 12 గంటలు చేయాలట. అదేం భాగవతం ఏడిచింది? 12 గంటలు ఇప్పుడు 24 గంటలు అంటే నువ్వు ఇచ్చేది ఖచ్చితంగా 1.5 రోజే ఎక్స్ట్రా. 5 రోజులు చేయించుకున్న పని 3 రోజులు చేయించుకుంటాడట. సినీ సంగీత చరిత్రపై బాలు చెరగని సంతకం. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు. అభిమానుల ప్రేమకు ఆయన విగ్రహం నిత్య చిహ్నం వెంకయ్యనాయుడు. వాస్తవమే, నిత్య చిహ్నమే, కానీ పెట్టాల్సిన స్థానం ఇది కాదు కదా, రవీంద్ర భారతిలో కాదు కదా, వేరే కాడ పెట్టాల్సి ఉండే కదా. ఇది ఉత్తర శాల్వాలు డమ్మీలు కట్టుకునే ప్లేస్ అంటే కదా ముఖ్యమంత్రి, మరి ఇక్కడ ఎందుకు పెడుతున్నావు? అక్కడ ఎక్సలెన్స్ ఏది? రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడినావు? ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది మామూలు విషయం కాదు. రవీంద్ర భారతిలో కొట్టే చప్పట్లు శాల్వాలు దుప్పట్లు కాదు అంటివి. మరి అంత పెద్ద మహానుభావుడు అన్నంటివి తెలంగాణ పాట నేను పాడను, ఈ పదాలు మార్చాలి అని చెప్పిన వ్యక్తి, సరే ఎంత గొప్పడైనా కావచ్చు, ఇక్కడున్న అస్తిత్వానికి వ్యతిరేకి నువ్వు మరి ఈ చప్పట్లు దుప్పట్లు కొట్టుకునే రవీంద్ర భారతి కాడ ఎందుకు పెడుతున్నావు? వేరే కాడ పెట్టపోయినావు? అందుకే ఈ నిలదీస్తారా నేను అక్కడికి రాంది. రాత్రి 1 గంట వరకే పర్మిషన్. న్యూ ఇయర్ వేడుకల అనుమతికి 15 రోజుల ముందే దరఖాస్తులు చేసుకోవాలి. రాత్రి 10 తర్వాత సౌండ్ సిస్టమ్ బంద్, అశ్లీలత ఉండొద్దు. హైదరాబాద్ సిపి సజ్జనార్. కమలం నేతలపై అధిష్టానం నిఘా, ప్రభుత్వంతో అంటకాగే వారిపై స్పెషల్ ఫోకస్. ఎమ్మెల్యేలు ఎంపీల తీరుపై కన్ను. చీకటి ఒప్పందాలు జరిగినట్టు ఇప్పటికే గుర్తింపు. రేవంత్ అనుకూల వర్గం చిట్టా సిద్ధం. ఇటీవల ఎంపీలతో ప్రధాని మోడీ భేటీ, పనితీరుపై వార్నింగ్. పార్టీని చక్కదిద్దే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నం. ఇది ఎంత హైలైట్ కామెడీ చెప్పిన బీజేపీది. ఇప్పుడు ఈ పనులన్నీ వరకు అప్పచెప్తారు, కిషన్ రెడ్డికి అప్పచెప్తారు. ఈ హైలైట్ చూడిగా. ఇప్పుడు ఈ చీకటి ఒప్పందాలు జరిగినట్టు గుర్తించిరట. ఆ చీకటి ఒప్పందాలు చేసుకునేది ఎవరు? ఏ కార్యకర్తని ఏ మూలకు పోయి ఈ బీజేపీల రాష్ట్ర అధ్యక్షుని కాంచెల్లి మారుమూల గ్రామంలో ఉన్న కార్యకర్త వరకు ఎవరినైనా చెప్తాడు కిషన్ రెడ్డి అని, కానీ ఈ బాధ్యత అంతా వరకు అప్పచెప్తాడు కిషన్ రెడ్డికి అప్పచెప్తారు. ఎన్నేళ్ళే ఈ భాగవతం బీజేపీలా. నువ్వు ఎవరిని అడిగి చెప్తారు ఆయన పేరు ఆయన, కానీ వీళ్ళని బట్టిచ్చే పని కిషన్ రెడ్డికి అప్పచెప్తాడు కేంద్రం. ఇంకేడ దొరుకుతారు నీకు? దొంగకే తాళాలు ఇస్తవి నువ్వు. బీజేపీ పరిస్థితి పాపం వెనక నుయ్యి ముందు గొయ్యి, ఎవరిని చెప్పుకునేటట్లేదు వాళ్ళది. పల్లా ఓ కొరివి దయ్యం. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల్లో ఆయన ఒకరు. రాజేశ్వర రెడ్డి వల్లే బీఆర్ఎస్కు కవిత దూరం. కేటీఆర్ హరీష్ రావు మధ్య గ్యాప్కు ఆయనే కారణం. వారందరి వల్లే భ్రష్టు పడుతున్న పార్టీ. ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మళ్ళీ సానుభూతి మాటలు మాట్లాడుతుంది, అటు ఇటు ఆలోచిస్తున్నాయింది.